తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఇప్పుడు 55 ఉండవా మరి ఆ సార్కి 55 చెప్పి సార్ 60 ఉంటారు ఇక. అదే ఆ, కొంచెం ఇంచుమించు నేను మీ ఇద్దరికి 51, ఒకే ఏజ్ ఉంటుంది 52. కదా 52 అయిపోయి మీకు మరి పెంచిపారు తప్పు బ్రో పెంచేసే 65 చెప్పు ఏముంది రోషన్ చెప్పాడంటే వింటారు కూడా అందరూ. 52 అయినా బాగా మెయింటైన్ చేస్తున్నా మన తెలుగు ప్రేక్షకులందరూ రోషన్ చెప్పిన మాట వింటారు నాకు తెలుసు. చెప్పేసే బ్రో 52 నిజంగా ఇలా మెయింటైన్ చేయడం గ్రేట్. దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ చెప్పాలంటే. మంచి ఫుడ్ తీసుకుంటారు కాబట్టి లైఫ్ స్టైల్ బాగుంటుంది కాబట్టి. నేను ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్. రియల్లీ ఐ డోంట్ డ్రింక్. ఓ అమెరికాలో ఉండి అక్కడ జాబ్ చేసి అది లేదు అసలు. ఇప్పుడు డ్రింక్ అంటే ఇప్పుడు అలా అని చెప్పి నేను ఎప్పుడు పట్టుకోలేదా అంటే లేదు. ఊరికే ఫోటో స్టిల్ కోసమా? ఫోటో స్టిల్ అని కాదు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్. ముందు తాగేవాడిని కాదు, తర్వాత తాగుదామన్నా బాడీ ఒప్పుకోవట్లేదు. కానీ అమెరికాలో మీకు నెలకి 10-15 లక్షలు శాలరీ అంటే కదా అప్పుడులోనే. అది కామన్ కదా బ్రో, అమెరికాలో ఉండే ప్రతి ఒక్కడికి అంతే ఉంటుంది. అంటే 20 years బ్యాక్ 10-15 లక్షలు అంటే పెద్ద విషయం కదా. దాన్ని సరిగ్గా వాడుకోలేదు, అదే పెద్ద విషయం. అది వదిలేసుకుని వచ్చి రాలే మేము, అది వదిలేసుకుని రాలే. కానీ దీంట్లో ఎంత తృప్తినిస్తుంది ఈ ఫీల్డ్. అబ్సల్యూట్లీ. నేను ఇప్పటికీ చెప్తా, వచ్చిన తర్వాత స్ట్రగ్లింగ్ లో ఉంటే అది ఇవ్వదేమో కానీ నేను అది పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు కదా. నాట్ రియలీ. అంటే ఒకటి నేను స్ట్రగుల్ అవుతున్నా, నేను అవ్వలేదంటే స్ట్రగుల్ అవుతున్నా. ఎందుకు అవుతున్నానంటే నేనేమో వెరైటీ రోల్స్ చేద్దామని చేస్తూ ఉంటాను. ఆ వెరైటీ రోల్ అనే ప్రాబ్లం చెప్తా దానికి. టాక్సీ వాళ్ళలో నేను సైంటిస్ట్ రోల్ చేశాను, చాలా గట్టిగా చేశాను, మజా వచ్చింది. తర్వాత మళ్ళీ సైంటిస్ట్ వస్తే తప్ప నన్ను పిలవరు. ఓకే, పోలీస్ క్షణంలో డ్రగ్ అడిక్ట్ చేశా, బట్ ఆ 3-4 సినిమాల్లో డ్రగ్ అడిక్ట్ అయితే తప్ప నన్ను పిలవరు. ఓకే, ఎప్పుడో 1-2-3 సినిమాల్లో పోలీస్ చేశా, పోలీస్కి గడ్డం క్లీన్ షేవ్ ఉంటే తప్ప నన్ను పిలవరు. ఓకే, నేను అనేది ఏంటంటే ప్రతిదీ ఎక్కడ చేసి చూపిస్తాను గురు, అర్థమైందా? ఐ మీన్ ఐ క్యాన్. అదే వచ్చింది కొంచెం మన తెలుగులో. ప్రతి రోలు నేను పోసుకొచ్చినట్టుగా. ఇంకోటి ఏంటంటే లక్కీగా లాస్ట్ 10 yearsలో చేసిన విషయం ఏంటి అంటే అన్ని రోల్స్కి వీడిని యాక్సెప్ట్ చేయొచ్చు అనేది మాత్రం తెప్పించాను. ఓకే, ఆడియన్స్లో ఏ రోల్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు రవివర్మని. ఓకే, ఏ రోల్ వచ్చినా రవివర్మని యాక్సెప్ట్ చేయొచ్చు అనేసి అది సెట్ చేసి, అంటే నేను మంచోడి నుంచి మంచోడే ఉండొచ్చు, మంచోడి నుంచి చెడ్డోడు అవ్వచ్చు, చెడ్డోడి నుంచి మంచోడు అవ్వచ్చు, చెడ్డోడుగానే ఉండిపోవచ్చు, అసలు ఏమీ చేయకపోవచ్చు, ఊరోడు అవ్వచ్చు, అన్నీ ఇచ్చేసాం. ఓకే సార్. హలో సార్, మీ పేరేంటో మాకు తెలియదు కానీ ఆది అయితే సార్ అంటారు ఇతన్ని. ఏంటంటే షూట్ జరుగుతుంటే వచ్చి డిస్టర్బెన్స్ చేస్తారు. ఇది పద్ధతి అసలుకి? కూర్చున్నా వచ్చి ఈయన హిట్ కొట్టాడు, కంగ్రాచులేషన్ చెప్పొచ్చు కదా. చెప్పండి ఆయనకి. కంగ్రాచులేషన్స్ మై డియర్, థ్యాంక్ యూ. న్యూ ఇయర్ లో కలిసి హిట్ కొట్టాం. మన సారు హనుమంత్ వచ్చినప్పుడు ఎంత జోష్గా వచ్చారో నిజంగా. అంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఒక యాక్టర్ కుండే ఆనందం వేరే లెవెల్ ఉంటుంది. ఇంటర్వ్యూలో చెప్పాను, అవును. డే 1 నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నది December 23rd అవును వెళ్ళి కలిసినప్పుడు దట్స్ ఫస్ట్ స్టేట్మెంట్. బట్ రవి, చాలా మంది తెలియదు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. అసలుకి లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? నేను చెప్పాను ఫైనల్ అంటే ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా. లవ్ మ్యారేజ్. ఓకే, వైఫ్ గుజరాతీయా? తెలుగు అమ్మాయి కాదు? తెలుగు అమ్మాయి కాదు, ఓకే. ఇప్పుడు తెలుగు మాట్లాడుతుంది. ఎక్కడ మీ ఇద్దరికి ఎక్కడ కుదిరింది? కాలేజా? ఇండియానా స్టేట్ యూనివర్సిటీ, టెరహోడ్, ఇండియానా, ఓకే. ఓకే, యూఎస్లో కలిసాం. తను అండర్ గ్రాడ్, నేనేమో గ్రాడ్యుయేషన్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు ఇక్కడ తెలుగులో. ఇండియన్. మేడం ఏం చేస్తుంటారు? తన జాబ్ చేస్తుంది ఇప్పుడు, ఐటీ. ఓకే, ఓకే. ఐటీ లాస్ట్ మళ్ళీ 2-3 years నుంచి. సో పిల్లలు? ఒకడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? డిగ్రీ అయిపోయింది, అండర్ గ్రాడ్ అయిపోయింది. ఓకే, సో లైక్ 22. నెక్స్ట్ ఏంటి బాబు, ఇండస్ట్రీకి రావాలన్నా లేకపోతే? వాడికి ఇంట్రెస్ట్ ఉంది, సో చూడాలి మరి. యు నో హౌ ఇట్ ఇస్ ఇండస్ట్రీ అంటే. ఎలా ఉంటాడు లుక్? మహేష్ బాబా, ఎన్టీఆర్, ప్రభాసా, లేకపోతే అల్లు అర్జున? బాగుంటాడు. హిస్ గుడ్ లుకింగ్. అంతేనా? సో డెఫినెట్ గా 6'1" ఉంటాడు. 6'1" ఉంటాడు. సూపర్, డీసెంట్ డాన్సర్, మార్షల్ ఆర్ట్స్ అన్ని. గ్రేట్. సో మళ్ళీ మెల్లిగా స్లోలీ తీసుకుందామని. అంటే సో ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు సైన్ చేశారు? శంబల తర్వాత
ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. అంతేనా? ఇంకా సైన్ చేయాలి. ఎంజాయ్ చేసే మూడ్ లో ఉండేసి సైడ్ చేయడం మర్చిపోయారు అనుకో. 2-3 కాల్స్ వచ్చాయి, అంటే పొటెన్షియల్ మూవీ కాల్స్. ఓకే, అవి ఉన్నాయి అంతే. అంతే. నేను ఒకటి విన్నాను, విని ఇంకొంచెం అంటే అది ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లైక్ వెరీ, ఇంకా కంప్లీట్ అవ్వలేదు క్యారెక్టర్. ఒకసారి కొద్దిగా లేదు దాన్ని ఇంకా ఉంది, కంప్లీట్ అవ్వలేదు, మేము జస్ట్ ఇలా ఈ ప్యాటర్న్లో ఉంటుందని చెప్తున్నాం. ఓకే, ఎవరు అభిమాని మీరు అసలు? నేనా అంటే యాజ్ అ ఫ్యాన్ చిరంజీవి గారు. ఓకే, అయ్యో చేయలేదు కదా, ఆయనతోటి చేయలేదు. కలిసాను, ద లక్కీ. ఎందుకంటే కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు. కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు, పెద్ద స్టేట్మెంట్. ఏదో ఒక రోల్ అంటేనే కాంబినేషన్ కదా. అంటే కరెక్టే. ఒకసారి మన సైరా నరసింహారెడ్డిలో వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్లీ. అంటే ఆ టైంలో నేను వినయ విధరామ చేస్తున్నా. వినయ విధరామలో కూడా ఎక్స్టెన్సివ్ కదా, ఎక్కువ నెంబర్ ఆఫ్ డేట్స్. అవును, అన్న క్యారెక్టర్. ఆ టైంలో ఈ డేట్స్ ఆ డేట్స్ క్లాష్ అవుతాయని చెప్పి కొడుకుతో చేశారు కానీ తండ్రితో చేయాలి. ఆ టైంలో ఆల్మోస్ట్ అది ఒక 50-day క్యారెక్టర్, 60-day క్యారెక్టర్. సార్ ఉన్న గ్రూప్ లోనే ఉంటాం టైప్ అనమాట. ఓకే ఓకే. సో అలాంటిది ఈసారి వర్కౌట్ అవుతుంది. ఆయన శంబాలా చూశారు అనుకో, డెఫినెట్ గా చిరంజీవి గారు శంబాలా చూడాలి, డెఫినెట్ గా చూడాలి. శంబాలా చూస్తే డెఫినెట్ గా మీకు కాల్ వస్తుంది. అయ్యో ఎంత మాట అది. అసలు ఒక యాక్టర్ ని అప్రిషియేట్ చేయటం, ఎంకరేజ్ చేయటం ఐ రియలీ చాలా 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 ఇష్టం కదా. శంబాలా సూపర్. ఏం చెప్పాలనుకుంటున్నా లాస్ట్ టైం ఫైనల్ గా? శంబాలా ఇంత పెద్ద హిట్ అయిపోయింది, ఇంత మంచి క్యారెక్టర్, ఇంత పెద్ద అభిమానం ఏ సినిమాకి రాదు, వచ్చింది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకేంటంటే ఎన్ని క్యారెక్టర్స్ చేసినా, ముందు ఎలా చేసినా విజువల్ ఎపియరెన్స్ అండ్ ఆ టైమింగ్, లక్ అన్నీ కలవాలి. అలా కలిసినవి చాలా తక్కువ అవుతాయి. ఓకే, అలాగా మనం దేవుడు కోరుకోవడం తప్ప అంతకు మించి ఏం చేయలేము. ఓకే ఓకే. బట్ దీంట్లో పర్టికులర్లీ ఐ థింక్ ఐ విల్ థ్యాంక్ యుగంధర్ ముని గారు. ఓకే, ప్రైమరీలీ బికాస్ ది ఎలివేషన్ ఆర్ ద సెటప్. నాకు రోల్స్ ముందు చేశాను, అన్ని మంచి మంచి రోల్స్ చేశాను, లేయర్స్ ఉన్నవి, అది ఆ పర్ఫార్మెన్స్ అని. బట్ ఈ సెటప్ అనేది రాదు. ఈ సెటప్ ఇచ్చి చాలా 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 ఆయన నా మీద ఒక ఏమంటారు ఒక బ్లెస్సింగ్ ఇచ్చినట్టుగా. చెప్పాలంటే చాలా మంచి ఫిలిమ్స్ పడలేదు, మధ్యలో గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఫుల్ లెంత్ సింపతి కామెడీ ఉన్న కామిక్ రిలీఫ్ తనేగా ఎక్కడైనా. అది గెటప్ సో డిఫరెంట్గా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.